ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని యొక్క మహాకృప చేత అందరం క్షేమమే కదా. ప్రియ దేవుని బిడ్డారా, దేవాది దేవుడు ఎంత మంచివాడో కదా. గత మాసమంతా మనల్ని కాచి కాపాడిన దేవుడు ఈ మే మాసము మొదటి దినంలో మనల్ని ప్రవేశపెట్టాడు. అవును, సజీవులే కదా ఆయన స్తుతించుదురు, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారిని యెహోవాను స్తుతింపలేరండి. సజీవులుగా ఉన్న మనం ఆయన నామాన్ని మహిమపరచుదాం, ఘనపరచుదాం, గొప్ప చేద్దాం. దేవుని నామాన్ని ఎల్లప్పుడూ ప్రశంసిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల రండి, దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము, ఇతరులకు కూడా దీన్ని పంచి పెడదాము, ఆశీర్వదించబడదాము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24-25 వచనాలు ఇలా ఉన్నాయి. జ్ఞానము కలవి వేసవిలో తమ ఆహారము సిద్ధపరచుకొనను. Proverbs 30:24-25. They are exceeding wise, yet they prepare their food in the summer. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను మనం ఆలోచన చేసినట్లయితే ఈ అధ్యాయంలో 24-28 వచనాలలో కొన్ని జంతువులను మాదిరిగా చూపించి మనుషులకు దేవుడు బుద్ధి చెప్తూ ఉన్నాడండి. మనుషులు ఎలా ప్రవర్తించాలో, వారు ఏమేమి చేయాలో, ఎలా జీవించాలో జంతువుల్ని ఆదర్శంగా చూపించి ప్రభు మనకి పాఠాలు నేర్పిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఇక్కడ జ్ఞానము గలవి అన్నమాట మనం చూస్తున్నాం. ఒక 4 చిన్న ప్రాణులను చూపించారు ప్రభు. ఆ జ్ఞానము కలవి అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, జ్ఞానం కలిగి మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ జ్ఞానము కలవి అని చెప్పి వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకొనును అన్నమాట మనం చూస్తున్నాం. ఈ విషయం చీమల కొరకు చెప్పబడిందని చెప్పి మనం ఆ మధ్యవచనం నుంచి చూడగలుగుతాం. ఈ చీమలు ఏం చేస్తూ ఉంటాయి? సాధారణంగా చీమలు మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా కుదురుగా ఒక చోట కూర్చున్నట్లుగా మనకి తెలియదండి. ఏ చీమల పుట్ట చూసినా, ఏ చీమలను చూసినా అవి గుంపుగా ఉంటాయి, మరియు అవి ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అన్నాడట తన కుమారునికి బుద్ధి చెప్పడానికి, బాబు నువ్వు వెళ్ళి ఏ పని చెయ్యని ఒక చీమను తీసుకుని రామని చెప్పి పంపించాడట. ఆ కుమారుడు వెళ్ళి అవన్నీ వెతుకుతూ ఉన్నాడు. మొత్తం తోటలు, చెట్లు, చేమలు అవన్నీ కూడా వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆకుని చూసినా, లేకపోతే ఏ ప్రాంతాన్ని చూసినా అవన్నీ కూడా మెదులుతూ ఉన్నట్టుగానే కనపడ్డాయంట. కుదురుగా స్థిరంగా ఉన్నది ఎక్కడా కూడా వారికి దొరకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనిని బట్టి ఏం అర్థం చేసుకున్నాడంటే కుమారుడు వచ్చి తన తండ్రితో చెప్పాడు, ఒక్కడు కూడా నేను కనుక్కోలేదు డాడీ అని చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి మంచి సందేశాన్ని ఇచ్చాడండి. ఈ విషయాన్ని తెలియచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చీమల దగ్గరికి వెళ్ళి మనల్ని నేర్చుకోమని ప్రభు చెప్తా ఉన్నాడండి. అవి జ్ఞానము కలిగి ప్రవర్తిస్తాయట. వేసవిలో తమ కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. సమయం మించిపోయిన తర్వాత ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమీ లేదని చెప్పి సమయం ఉండగానే వాటి ఇల్లు వారు చక్కబెట్టుకుంటా ఉంటాయట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి సోమరిగా జీవించవు, ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాయి. మన యొక్క జీవితాలలో ప్రభు ఇచ్చిన శక్తిని బట్టి మనము ఎప్పుడూ కూడా పని చేసేవారంగా ఉండాలి, బద్ధకస్తులుగా ఉండకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాదండి, ఇవి సేవ్ చేసుకుంటా ఉన్నాయి, కొంత ఆహారాన్ని సేవ్ చేస్తున్నాయి. ఎందుకోసము అంటే వేసవిలో అవి పని చేయలేవు, లేకపోతే ఆ సమయంలో ఆ ఎండవేడిమికి అవి తట్టుకోలేవు. కాబట్టి ఆ వేసవిలో వాటికి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. రానున్న దినాల కొరకు
వరకు మనం కొంత సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నది కదా అని చెప్పేసి అంతా వాడేసుకునే వాళ్ళంగా, లేకపోతే తినేసేవారంగా, తిండి విషయంలోనేంటి మరి ఇంకే విషయాల్లోనైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభు మనతో ఇవి ఉదాహరణలు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 4 జీవులని చెప్పాను కదా, ఈ 4 కూడా అల్ప ప్రాణులుగానే మనకు కనబడుతున్నాయి. ఏమిటవి? చీమల గురించి, చిన్న కుందేళ్ళ గురించి, అంతేకాకుండా బల్లుల గురించి, మిడతల గురించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చీమలేమో ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. చిన్న కుందేళ్ళు బండ సందుల్లో దాక్కుని తమకి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి వాటి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఏం తెలియజేస్తుందో తెలుసా? మన యొక్క జీవితాలలో మనం ప్రభులోనికి వస్తే మనం ప్రొటెక్ట్ చేయబడతాం, రక్షించబడతాము అని చెప్పేసి ఆయనే మనకు శరణు అన్న సంగతి తెలియజేస్తా ఉన్నాయి. ఇక మిడతలు చూస్తూ ఉంటే మిడతలు ఎప్పుడు కూడా ఒక్క మిడత పనిచేయదండి, ఒక దండుగా వస్తాయి, అవి పనిచేసుకుని వెళ్ళిపోతాయి. అంటే కలసికట్టుగా ఉండాలి మనము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాయి. బల్లుల గురించి చెప్తా ఉన్నాడు. మరి బల్లులను మనం ఆలోచన చేస్తే అవి రాజగృహాల్లో కూడా కనబడతాయని చెప్పేసి వాటి గురించి చెప్పబడతా ఉందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో మనం బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనం ఏం నేర్చుకుంటున్నాము, ఏం పాటిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, కలిసికట్టుగా బ్రతుకుతూ ఉన్నామా, లేకపోతే ఎప్పుడు శ్రమపడే వాళ్ళంగా ఉంటున్నామా, బద్ధకస్తులుగా ఉంటున్నామా, లేక ప్రియ దేవుని బిడ్డలారా మనం అందరము కలిసి దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయిస్తూ ఉన్నామా లేదా, ఉన్నతమైన శిఖరాలపై ప్రభు నిలబెట్టేవాడన్న సంగతిని గ్రహించి ఉన్నామా లేదా, ఇలా ఈ ప్రాణులన్నింటినీ బట్టి మనం నేర్చుకోవాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. ఈ రోజున జ్ఞానము కలవి అన్నమాట మనం గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానము కలిగి మనం పని చేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని మనం వినియోగించుకుంటూ ప్రభులో ముందుకు కొనసాగుదాము. మనం నిశ్చింతగా బ్రతకడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. దానిని వినియోగించుకుని ఆశీర్వదించబడదాం. అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. నేను నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయము 6వ వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధానికి వందనాలు నాయన. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించండి. మాటలు విన్నారు, జ్ఞానము కలిగి ప్రభా ఈ సన్నిధిలో మేము జీవించి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రభా నాయన మేము సరిగా సద్వినియోగం చేసుకోవడానికి బద్ధకస్తులుగా కాకుండా ప్రభా చురుకుదనం కలిగిన వారంగా మేము ఉండాలని సహాయం చేసి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభా. నువ్వు మా కొరకు సిద్ధపరిచిన దాన్ని మేము సేవ్ చేసుకోగలడానికి సహాయం చేయండి ప్రభా. వివేచన ఆత్మను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. చిన్న ప్రాణుల ద్వారా మాకు గొప్ప బోధన చేస్తావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విని నాయన తండ్రి ఆచరించి ఆయన ఆశీర్వదించబడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని నేను ఈ దిన దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి కృంగిన స్థితిలో, దీన స్థితిలో, హీన స్థితిలో, బలహీన పరిస్థితుల్లో ఉంటే, నాయన సమస్యల్లో మగ్గిపోతూ ఉంటే ప్రభా నాయన బిడ్డలను కనికరించమని వేడుకుంటున్నాను ప్రభా. నీ దయన వారిపై కుమ్మరించమని వేడుకుంటున్నాను ప్రభా. లేవనెత్తమని వేడుకుంటున్నాను ప్రభా. అపవాది తంత్రాల చేత పీడింపబడుతున్న వారికి విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి నాయన. గర్భిణీ స్త్రీలను గర్భఫలాలు కొరికి ఎదురు చూస్తున్న వివాహితులను ప్రభా యేసయ్యానికి వందనాలు. కార్యాలు జరిగించండి ప్రభా, అద్భుతాలు జరిగించండి ప్రభా. యేసునామంలో తండ్రి నీకు హృదయ వాంఛలు తీర్చబడును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రపంచ దేశాల్లో నెమ్మది, శాంతి, సమాధానములు దయచేయండి. మా బిడ్డలందరినీ, వింటున్న వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. అనేక మందికి దీవెనకరంగా ఈ మాటలను మరిచి మహిమ పొందుకోమని ఆయన మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావాలతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నుండి సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.